కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నగనూరే అనిల్కి అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరగా మెదడులో రక్తం గడ్డకట్టిందని చికిత్స నిమిత్తం 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అప్పటికే 2 లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయించిన వారి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఇటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ సాయం కోరగా అధ్యక్షులు నారగోని సతీష్ ఆధ్వర్యంలో మనిషికి మనిషి సాయంగా మానవత్వాన్ని బ్రతికించండి అంటూ సభ్యులంతా కలిసి జమ చేసిన రూపాయలు 1,65,000 రూపాయలు లయన్స్ క్లబ్ కమాన్పూర్ అధ్యక్షులు సాహ్నా రామకృష్ణారెడ్డి, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ మాట్లాడుతూ అనిల్ వైద్యం కోసం ఆర్థిక సాయం అందించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై సాయం అందించేవారు అనిల్ తండ్రి నగనూరి నర్సన్న ఫోన్ పే నంబర్ 9502929402కి పంపించాలని కోరారు. ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సేవలు అభినందనీయమని అన్నారు. సాన రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 10, 50, 100 ఇలా 10 మందిని ఒక చోట చేర్చి ఇంత పెద్ద మొత్తంలో బాధితులకు అండగా నిలుస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ కృషి గొప్పదని, వారికి తమ వంతు సాయం ఎల్లవెల్లా ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రసాద్, అనవైన లక్ష్మీరాజు, మహమ్మద్ జబ్బార్ ఖాన్, మెడగోని విజయ్, మల్యాల విజయ్, సయ్యద్ జాకీర్, బండ సాయి శంకర్, గాదే బాలు, కోలేటి శివ, గీసగోని శ్రీనివాస్, మల్యాల రమేష్, బుర్ర రాజు, నారగోని ప్రశాంత్, కోలేటి మహేష్, నల్లవెల్లి ఈశ్వర్, ఆర్ఎల్లి శంకర్, బుర్ర సిద్ధార్థ్ పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ వారు సహాయ కార్యక్రమానికి మంచి సహాయాలు చేస్తారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే 200, 300 అట్లా జమ చేసేటువంటి కూడా కార్యకర్తలు ఉండాలి. అట్లాంటి అధ్యక్షతన ఇంత మంచి 100, 200 కలిపి 1,60,000 ఇవ్వడం అనేది గ్రేట్. హెల్పింగ్ హ్యాండ్స్ ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలకు చేస్తే అందరికీ ఉత్తేజం పరిచినట్టు అవుతుంది. సమాజంలో అందరూ ఇవ్వగలుగుతారు, కానీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సతీష్ ఉండగా వచ్చే ఇంత చక్కటి ప్రోగ్రాం దీనిటువంటి వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై 1,65,000 ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఈ రోజులలో 10 రూపాయలు ఇవ్వని రోజులలో కూడా 100, 200 జమ చేసి ఇట్లాంటి ఒక నిర్భాగ్యులకు ఆర్థిక సాయం చేసినట్టు హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ కృతజ్ఞతలు. మరియు ఇంత మంచి ఈరోజు ఎన్ని పనులు విడిచిపెట్టి కూడా మా ఎస్ఐ గారికి మరియు మా జబ్బర్ ఖాన్ గారికి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ కూడా, తర్వాత సాయి శంకర్ అన్నట్టు వీరందరికీ కూడా ఇంత వర్షంలో కూడా ఇంత చక్కటి ప్రోగ్రాం మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రామంలో ఏర్పాటు చేయడానికి 100 విద్యుత్ బల్బులను కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అంబటి శంకర్ కు అందజేశారు. సందర్భంగా ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళల్లో విధుల్లో బల్బులు లేకుండా చీకట్లో ప్రజల రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయని ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి విద్యుత్ బల్బులను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సభ్యులు మచ్చగిరి రాము, చొప్పర్తి సంతోష్, రెబల్ రాజులతో పాటు కారోబార్ బర్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గౌరవనీయులు మన శంకరన్న, మరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి గారిని వారి యొక్క గ్రామ పంచాయతీకు మరి వీధి దీపాలు కావాలి సార్ అడిగిన సందర్భంలో మరి కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులైన మన సార్ గారు మరి వారి యొక్క సొంత ఆర్థికంగా వారి ద్వారా మా లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ఈ లైట్లు అందియడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా లయన్ సభ్యులు మన మచ్చగిరి రావన్న, లయన్ జబ్బార్ ఖాన్, అలాగే లయన్ రెబల్ రాజ్ కుమార్, సూపర్ సంతోష్, మన సాయి శంకర్ గారు, మరి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. కమాన్పూర్ లయన్స్ క్లబ్ తరఫు నుంచి జూలపల్లి గ్రామ పంచాయతీకి 100 బల్బులు మా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఇట్టి వాటికి సహాయం చేసిన మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే వారి కృషి వల్ల నేను ఈరోజు ఇంత స్థితికి ఎదిగాను. మా వాళ్ళు అందరూ ఒకరికంటే ఒకరు సేవ గుణం ఉన్న వాళ్ళే. వారి కోరిక మేరకే నేను ఇట్లాంటి చిన్న సహాయాలు చేస్తున్నాను. ఈనాటి మా సెక్రటరీ గౌరవ అధ్యక్షులు సెక్రటరీ అయినట్టు జూలపల్లి గారికి, మరియు ప్రెస్ మా జబ్బర్ అన్న గారికి, మా బాలన్న గారికి, తర్వాత మా సాయి శంకర్ అన్న గారికి, మా సభ్యులందరికీ